సరే స్పిరిట్ మీరు పోస్టర్ చూశారు కదా సంజయ్ అవునవును. ప్రభాస్ గారు ఆ మూవీ ఆ పోస్టర్ లో హైప్ అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా మూవీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ అంటే చేయొచ్చా? సందీప్ రెడ్డి వంగ గారు నిలబెట్టుకుంటారు, దాంట్లో ప్రభాస్ గారు కూడా నిలబెట్టుకున్నారు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆలోచించాడంటే 9 మెట్టు దగ్గర ఉన్నాడు, 10 మెట్టు గురించి ఆలోచిస్తాడు అనమాట. 1 మెట్టు గురించి ఆలోచించాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన 1 మెట్టు ఎక్కువ వచ్చాడే కాబట్టి. అలాగే మన ప్రభాస్ గారు చూసుకుంటే ఆల్రెడీ బాహుబలి అయిపోయింది, బాహుబలి 1 అయిపోయింది, బాహుబలి 2 అయిపోయింది, మంచి మంచి సినిమాలు అయితే తీసాడు అనమాట. కలిగి వచ్చింది, మంచి సినిమాలు తీసాడు. అలాంటప్పుడు ముందుకు ఆలోచిస్తాడు, వెనక్కి ఆలోచించాడు కదా, అలా అనమాట. అలాగే సందీప్ రెడ్డి వంగ గురించి ఆలోచించుకుంటే ఆనిమల్ సినిమా మంచి హిట్ అయింది అనమాట, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఓన్లీ ఫోటో అయితే వదిలేదు అనమాట. పోస్టర్ ఓకే ఫైన్, మంచిగా అనిపించింది, ముందుకెళ్తుందని అనుకుంటాను అనమాట. సందీప్ రెడ్డి వంగ గారు కాలేజ్ డేస్ లోనే స్టక్ అయిపోయారు డైరెక్షన్ పరంగా. ఎందుకంటే అనిమల్ చూసుకున్నట్లయితే కాలేజ్ స్టోరీ, లవ్ స్టోరీ అదే ఉంది, ఇప్పుడు అనిమల్ కూడా అదే ఉంది, స్పిరిట్ కూడా యాజ్ యూజువల్ గా ఇదే విధంగా ఉంటుందని చాలా మంది ఇదే అంటారు. మరి మీరేమంటారు నిజంగా? మనం ఇంకా స్టోరీ అసలు వినకనే అసలు ట్రైలర్ చూసుకుని టీజర్ చూసుకుని మాట్లాడడం అనేది వ్యర్థమని అనుకుంటాను అనమాట నేనైతే. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటే ఉంటుంది అనమాట. అంటే బాగా ఇప్పుడు ఏంటంటే కొంతమంది డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం మనం. బోయపాటి గారి గురించి అంటే ఫ్యాక్షన్ ఉంటుంది మొత్తం అంతా అయింది, నరకుడు, యేసుడు, కాళీ అది అది ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది కదా. కల్ట్ ఫ్యాన్ ఫిట్ ఎవరంటే డైరెక్టర్ ఎవరంటే వంగ అని చెప్తారు. అవును, అంటే అందుకే ఇప్పుడు ముసలి కత్తులు పట్టుకొని తిరిగారు, ఎవరు కత్తులు పట్టుకొని తిరుగుతారు? రౌడీజం ఏదో హీరో ఫీల్ ఎవరు? ఇప్పుడున్న జనరేషన్ లో కాలేజ్ స్టూడెంట్స్. అలాగే కాలేజ్ మీద వాళ్ళ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా అయితే మన అంటే యువతకు ఎక్కుతుందని చెప్పి అలాంటి సినిమాలు చూస్తానని మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు సందీప్ రెడ్డి గారి పాస్ట్ 2 మూవీ చూసుకుంటే అర్జున్ రెడ్డి గానీ యానిమల్ గానీ వైలెన్స్ అనేది ఎక్కువగా అవునవును, దానికి మించి దీంట్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ నీకు ఫోటో చూస్తేనే అర్థమవుతుంది, పోస్టర్ చూస్తేనే సూపర్, అంతే చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. పోస్టర్ గురించి ఏం చెప్తారు అంటే చాలా వంగ గారు ఒక పోస్టర్ లో ఇంత హైప్ ఇస్తున్నారు, మేబీ నిజంగా మూవీలో కూడా అంత హైప్ ఉంది అనుకుంటున్నారా? రాజా సాబ్ తోటి మనకు మారుతి అన్న టిఫిన్ పెడితే స్పిరిట్ ఒక పోస్టర్ తోటి బిర్యానీ పెట్టేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇదైతే ఖచ్చితంగా హైప్ ఉంది, హైప్ అయితే ఖచ్చితంగా బ్రో. సో 2 చేతుల్లో 2 బాటిల్, నోట్లో సిగరెట్, అమ్మాయి వెలిగేయడము, అది ఒక వేరే లెవెల్లో ఉంది. ఇప్పటిదాకా సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ లుక్స్ ఇచ్చాడు అంటే ఆ ఫస్ట్ లుక్ తోనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పట్లో 2 లుక్లు చూసుకోండి, మళ్ళీ ఈ లుక్ చూసుకోండి, ఆ 2 లుక్లు కలిపితే ఈ లుక్ అది. సో సందీప్ రెడ్డి వంగ ఎలాగైనా లేపేస్తాడు, డిసప్పాయింట్ చేయడు, కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. సో బ్రో ఒక పోస్టర్ ని చూసి మనం అంచనా వేయలేము. ఇంకా ఏంటంటే ఏఐ తోటి యానిమల్ మూవీ తీసేస్తున్నారు వీళ్ళు. అంటే ఏమంటున్నారంటే సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలేజ్ స్పేస్ నుంచి బయటకు రావడం లేదు ఆ మెంటాలిటీలో. అంటే లైక్ మీరు అర్జున్ రెడ్డి చూసుకోవచ్చు, యానిమల్ చూసుకోవచ్చు, అన్ని అవే కాలేజీ సీన్స్, కాలేజీ లవ్ సీన్స్ అవే. మీరు బోయపాటి గారి సినిమా చూశారు కదా, నరుకుడు, బాధుడు, చంపుడు అవే ఉంటాయి. ఆయన ఫ్యాక్టరీస్టా కాదు కదా. అంటే ఆయన ఆ తరానికి డైరెక్టర్, బట్ ఈయన ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడున్న యూత్ అదే ఇప్పుడున్న యూత్ కదా, యూత్ ని ఎలా అయితే ఎంకరేజ్ చేయాలో, ఎలా అయితే ఆదరించుకోవాలో అలా ఆదరించుకుంటుండు అంతే. యూత్ తో ఉన్న అట్రాక్షన్ ఆయన క్యాచ్ చేసుకుంటుండు, యూత్ పల్స్ అని పట్టుకుంటుండు.